నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు వనజ రామిశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా ప్రియ. మ్యామ్, అంటే దేవుడు భక్తి ఎంత ఉన్నా అది పక్కన పెట్టేస్తే ఒక ఇల్లాలు కానీ లేకపోతే ఒక ఇంట్లో మనుషులు కానీ పాటించాల్సిన కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి అని అంటూ ఉన్నారు. సో డెఫినెట్ గా మనమైతే అవి పాటించాలి. పూర్వం నుంచే వస్తూ ఉన్నాయి. ఎందుకు అనేది దానికి రీజన్స్ కూడా చెప్తూ వచ్చారు పెద్దవాళ్ళు. అది మన అనుభవ పూర్వకంగా కూడా తెలుసుకుంటూ ఉన్నాం. బట్ స్టిల్ ఒక చిన్న విషయమే, కానీ ప్రతి ఒక్కళ్ళలో ఉండే డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చుకోవడం అనేది ఉంటుంది. ఇల్లు చిమ్ముకోవడం అని అంటారు, లేకపోతే క్లీన్ చేసుకోవడం అంటారు, ఏదో ఒకటి. రైట్? అది స్నానం చేసే చేయాలి, లేకపోతే దోషం, లేకపోతే తప్పు, డెఫినెట్ గా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. కానీ అది నిజంగా స్నానం చేసే ఈ పని ఇల్లు ఊడ్చడం అనేది చేయాలని అంటారా? ఏంటి దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటి? ఓకే, మామూలుగా మనం స్నానం చేసి ఇల్లు ఊడ్చాలి అన్న కాన్సెప్ట్ ఓకే, ఫైన్. మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు పాస్ ఇల్లు ఊడ్చి మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళాలంటే మళ్ళీ స్నానం చేసుకుంటామా కదా? చాలా మంది ఏంటంటే పూజ గదిలోకి వెళ్ళే ముందే స్నానం చేసుకొని అప్పుడే ఫ్రెష్ గా మనం మాడి ఆచారాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఉతికిన బట్టలు కట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి స్నానం చేసి వెంటనే ఉతికిన బట్టలు అలా ఏమి అంటుకోకుండా అలా వెళ్తారు. అండ్ అది పద్ధతి కూడా. మనం పూజ గదిలోకి వెళ్తున్నాం అంటే అన్ని ముట్టేసుకుని అంటేసుకుని దాని తర్వాత వెళ్ళి పూజలు చేయం, ఎవరం చేయం, మన కల్చర్లో అయితే చేయం. అయితే ఈ ఇల్లు ఊడవడం అనేది ఏంటంటే పాతకాలం నుంచి వస్తుంది. పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే ఫస్ట్ వాకిలి ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసి దాని తర్వాత యాక్చువల్గా పూజలు అన్నవి మగవాళ్ళు చేసుకోవాల్సినవి, నెంబర్ 1 థింగ్. అయితే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకే, ఇక్కడ చాలా మంది ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు స్నానం చేసే చెయ్యాలా, మాకు కుదరదు కదా, అట్లా అడుగుతూనే ఉన్నారు. మెసేజెస్ కూడా ఏదో పంపిస్తూ ఉంటారు. ఫస్ట్ పూజ ఇంట్లో ఉన్న ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో మగవాళ్ళు చేయాల్సిన పని పూజ అనమాట. వాళ్ళే వెళ్ళి వాళ్ళే దీపారాధన, అభిషేకాలు అవన్నీ వాళ్ళు చేయాల్సింది. ఆడవాళ్ళు వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ చేసేసి అన్ని అందిస్తూ ఉంటారనమాట. అది నెంబర్ 1. ఈ లోపల ఆడవాళ్ళు ఏం చేస్తారు, స్నానం చేసుకొని చక్కగా ఇల్లు యూజ్ చేసుకుని అంతా చేస్తే ఈ లోపల హస్బెండ్ స్నానం చేసుకుని వెళ్ళి పూజ గదిలో కూర్చుంటారు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, జాయింట్ ఫ్యామిలీసే కదా. 4 3 తోటికోడళ్ళు ఉంటే ఒక తోటికోడలు పొద్దున్నే స్నానం చేసేసి ఇల్లంతా ఉడ్చేసి అంతా చేసేస్తే ఇంకొక ఆవిడ ఇంకొక ఆవిడ స్నానం చేసుకొని వంటగదిలో వెళ్ళి వంటలు చేసేస్తా ఉంటారు. అన్ని స్నానం చేసుకొని చేయాలి. ఏది పాసి దాంతో చేయడం, పాసి వంటితో చేయడానికి లేనే లేదు. అలాగే నేను మంచం మీద నుంచి లేచి వచ్చి నేను బ్రష్ చేసుకోకుండా చేస్తానంటే మన కల్చర్ కాదు అది. సైంటిఫికల్గా ఇవన్నీ ఏవో రకరకాల కారణాలు లేటెస్ట్గా అవన్నీ మాట్లాడుతూ ఉంటాము. కాకపోతే ఎంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నా మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఎంత చదువుకున్నా, ఎంత లక్షల జీతాలు సంపాదించుకుంటున్నా, ఎంత కార్పొరేట్ లైఫ్స్ ఉన్నా వీ హ్యావ్ టు వాల్యూ అవర్ ఇండియన్ కల్చర్ అనమాట. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎవడొచ్చాడు ఎవడు చూసాడు అట్లా అంటూ ఉంటారు. ఎవరైతే బిలీవ్ చేయరో ఇట్స్ ఓకే. కాకపోతే స్నానము చేసి ఇల్లు ఉట్టడము మళ్ళీ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళడం కష్టం కాబట్టి నిద్ర లేవగానే అట్లీస్ట్ బేసిక్గా కొంచెం కాళ్ళు చేతులు అలా కడుక్కొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు స్నానం అవి చేసుకొని దేవుడి గదిలోకి వెళ్తే అట్లా అట్లీస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్. అది జాయింట్ ఫ్యామిలీ ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు మీకు ఎవరైనా హెల్ప్ అంత పొద్దున్నే వస్తారంటే వాళ్ళు ఇల్లు అన్నీ చిమ్మేసిన తర్వాత మీరు పూజ గదిలోకి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నన్ను అడిగితే అంటే ఇంటి పెద్ద మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేయాలి, ఆడవాళ్ళు మాత్రం హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఓకే, కాబట్టి ఈ సింపుల్ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకుంటే దాని గురించి ఏం స్టక్ అయిపోక్కర్లేదు, మనం చేసే పూజలు ఆపేసుకోక్కర్లేదు, దాని గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. సో బేసిక్ ప్రొసీజర్ ఇదనమాట. ఓకే. అండ్ అది కాకుండా ఇప్పుడు మనం మార్నింగ్ ఒక్కసారి ఊడవం కదా, ఈవినింగ్ అయ్యాక కూడా పాచికసువు అని చెప్పేసి ఈవినింగ్ కూడా ఊడ్చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం నీట్ గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేస్తాం కాబట్టి పాజిటివ్ గా ఇంట్లో ఎవరెవరు వచ్చి వెళ్తారో ఏంటో అన్న ఉద్దేశంలో ఈవినింగ్ కూడా చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ కి అంత మనం అడ్జస్ట్మెంట్స్ చేసి మొత్తం అన్ని ముట్టుకొని చేయాల్సిన అవసరం ఉండదు. మన వెసులుబాటుని బట్టి మనం చేసుకోవచ్చు. అవునవును, ఈవినింగ్ కూడా అసలు యాక్చువల్గా 2 పూటలు ఉడ్చుకుంటారు ఇల్లు. చాలా మంది ఒక పూట వాళ్ళ ఒక పూట కాదు 2 పూటలు చక్కగా ఉడ్చుకోవచ్చు ఇల్లు. మీకు ఓపిక ఉంటే దీపారాధన మోస్ట్లీ చేసుకుంటాం కదా. మార్నింగ్ అయితే ఎలాబరేట్ గా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది పూజ. సాయంత్రం జస్ట్ దీపారాధన కొంచెం అమ్మవారికి హారతి ఇచ్చేసి భగవంతుడికి వచ్చేస్తాం. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆలోచించదు. మెయిన్ ఇంపార్టెంట్ గా మన మైండ్ క్లియర్ గా ఉండాలి, పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ మనకు ఉండాలి.
ఇంటి శుభ్రం, వంటి శుభ్రం అన్నీ ఉండాలి పూజ చేయాలంటే. కాబట్టి అవి మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు? ఇంట్లో ఆడపిల్లలకి పని చెప్పము, మా పిల్లలు చేయరండి అట్లా కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని డివైడ్ చేసుకుంటూ ఉంటేనే మనము ఈ పూజలు అవన్నీ చక్కగా పీస్‌ఫుల్‌గా చేసుకోగలుగుతాం అంతే. అండ్ ఇంకోటి రెగ్యులర్ గా చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. దానికి అలవాటైపోతది. తగ్గట్టు మనం అడ్జస్ట్ అవును. అయిపోతాం. ఆ అవును. చాదస్తం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. చాదస్తం అనొద్దు. అంటే వీఆర్ గెట్టింగ్ ఇంటూ అ డిసిప్లిన్ అంతే. అంతకు ఎగ్జాక్ట్లీ. మించి ఏం లేదక్కడ. ఇంకా ఆ! అందుకే కదా మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ అంతే. ఉన్నాను. రైట్. సో చాదస్తం కాదు, ఎగ్జాక్ట్లీ అంతే. డిసిప్లిన్. చాదస్తం అనడానికి లేదులే. చాలా మంది అంటారు, అబ్బా! ఎంత చాదస్తమో చేతులు కడుక్కొనే ముట్టుకుంటది, స్నానం చేసే ముట్టుకుంటది. ఇది డిసిప్లిన్ డిసిప్లిన్. అన్నమాట. అంతే. నా కోసం నేను క్రియేట్ చేసుకున్న డిసిప్లిన్ అది. అంతకు మించి ఏం లేదు అది. ఇల్లు ఊడవడం అనని మీరు పూజా గదిలోకి వెళ్ళడం అందరు మడి కట్టుకొని వెళ్తారా అని అనేసి అన్నారు కదా. హ్మ్. దీని గురించి చెప్పండి. అసలు మడి కట్టుకోవడం ఏంటి, కట్టుకోకపోవడం ఏంటి? మడి అంటే కొంతమందికి ఆచారం ఉంటది. మడి ఆచారం. అది లేని వాళ్ళు ఓకే. అదే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆచారం ఎట్లా అయితే ఉందో దాన్నే ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోవడం అంటే అంతే. ఎక్కడ ఏది ముట్టుకోకుండా. ఎక్కడ అంటే మడి బేసిక్‌గా ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. పూజ గదిలోకి వెళ్ళే బట్టలు. వాళ్ళే ఉతుక్కొని దానికి ఒక సెపరేట్ ప్లేస్ ఉంచి అక్కడ అవి ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసుకొని ఆ తడి బట్టలతోటి వెళ్ళి అవి తీసుకొని ఈ బట్టలు ఆరబెట్టేసి అట్లా పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మడిలోనే వెళ్ళే చాలా మంది ఉన్నారనమాట అట్లా. కొంతమందికి అట్లా లేదు. మామూలుగా స్నానం చేసుకొని మామూలుగా ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేసేసుకుంటారు. ఎవరికైతే మడి అన్నది ఆచారంగా ఉంటుందో వాళ్ళు అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు స్నానం చేసి చేయకూడదు అనే పాయింట్‌కి వస్తే మనకు కొంతమందికి పని మనిషి ఉంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చే టైం వరకు మనం ఆగం. వంట స్టార్ట్ చేసేయాలి, లేకపోతే పూజ చేసుకోవాలి. వర్కింగ్ వుమెన్ అయితే కొంచెం కష్టం. మీరు అన్నట్టుగా మగవాళ్ళే పెట్టాలి అంటే వాళ్ళు వెళ్ళే వరకు ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఉట్టి కిచెన్ వరకు కానీ, లేకపోతే ఆ పూజా గది వరకు కానీ ఇలాంటి పనులు చేసుకొని స్టార్ట్ చేసేయొచ్చా ఆ డేని? మనకి అంటే అట్లా చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు నువ్వు నన్నడిగితే మాత్రం నా మనసొప్పదు. ఇది కంప్లీట్‌గా ఒక పర్సన్ టు పర్సన్ అన్నమాట. నన్నడిగితే ఇంటి శుభ్రం అంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి. మన వాకిలి దగ్గర నుంచి మన పెరటు గాని, వాకిలి గాని, ఇంటి గుమ్మాలు అన్నీ శుభ్రంగా ఉంటేనే ఇంటి శుభ్రం కదా! ఏదో ఇక్కడ పూజ చేస్తున్నానని ఆ ఒక్క ప్లేస్‌లో క్లీన్ చేసేస్తే సరిపోదు. ఇంకా ఓపిక లేనప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాయిసెస్ లేవు కాబట్టి వాళ్ళు ఓకే. హెల్త్ బాగోలేని వాళ్ళు, బాగా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెయ్యాలి. పూజ చేయకపోతే వాళ్ళకి అదే అదే స్టార్టే పూజతోటి అవుతది వాళ్ళకి. అది చేయకపోతే ఇంక వాళ్ళేం తినరు గూడా. ఆ పూజ అయ్యే వరకు మధ్యాహ్నం అయినా అలాగే కూర్చుంటారు తినకుండా. అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్సెప్షన్స్ తప్పిస్తే, ఓపిక ఉన్నవాళ్ళు మాత్రం ఇల్లంతా శుభ్రం చేసుకొని దాని తర్వాత దేవుడి గదిలోకెళ్ళి చేసుకోవడం. మడి ఆచారాలు ఉన్న వాళ్ళు అది కంటిన్యూ చేయొచ్చు. లేని వాళ్ళు దాన్ని అనవసరంగా తెచ్చిపెట్టుకోకండి. మీ ఫ్యామిలీలో ఎలా అయితే ఉంటదో అలాగే కంటిన్యూ చేయండి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా పూజ గదిలోకి వెళ్తున్నామంటే బేసిక్‌గా మనం స్నానం చేసుకొని వెళ్ళడమే ఇంపార్టెంట్.